400 కోట్లు ఇవ్వనందుకే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ కొత్త హామీలు అమలు చేయకపోగా ఉన్న వాటినే నాశనం చేస్తున్నారు. హామీలు అమలు చేయాలి అంటే డ్రామాలాడుతున్నారు. 6 హామీలపై పచ్చిదగా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు అని ఆయన ఫైర్ అయ్యారు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ ఊలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఇయ్యనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల వెలికితీత పనులు నిలిచిపోయాయి. పడవను క్రేన్ ద్వారా లాగేందుకు ప్రయత్నించగా బోటు నీటిలో మునిగిపోయింది. రేపు ఉదయం పడవను బయటకు తెచ్చే ప్రయత్నాలు కొనసాగించనున్నారు. కాగా ఇప్పటికే డ్రెడ్జింగ్ బోట్లకు గడ్డర్లను అమర్చి ఓ బోటును ఒడ్డుకు చేర్చారు. విజయవాడలో వరదలు వస్తే వైసీపీ వాళ్ళు ఏం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అన్నం పెట్టడం మానేసి సాయం చేసి వారిని వైసీపీ వాళ్ళు తిట్టారు. 70% పంచాయతీలో వాళ్లే గెలిచారు. విజయవాడ మేయర్ ఎక్కడ? వాళ్లకు బాధ్యతలు లేవా? దాతలు సాయం చేయాలి అని కోరితే చిన్నపిల్లలు, రోజువారీ కూలీలు, వ్యాపారులు విరాళాలు ఇచ్చారు. జగన్ ప్రకటించిన రూపాయలు 1 కోటి మాత్రం ఎక్కడ అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుకి 1 కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదండి. మనం మాటలు చెప్పలేదు, నిలబడ్డాం. అలాగే